మార్చి 29 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. నేను నీకు తోడయున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవ్వడునూ రాడు. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు పౌలును కొరింథీలో తన పని నిమిత్తం ఉంచాలనుకున్నంత కాలం జనసమూహపు క్రోధాన్ని ప్రభువు అణిచివేశాడు. యూదులు తమలో తామే విభేదించుకున్నారు, దేవదూషణ చేశారు. అయినా వారు సువార్త ప్రకటనను అడ్డుకోలేకపోయారు. వినేవారు ప్రభువులో విశ్వాసం ఉంచకుండా ఆపలేకపోయారు. మహాక్రూరులైన వారి మనసుల్ని ప్రభువు తన స్వాధీనంలో ఉంచుకోగలడు. మానవుల క్రోధం పెల్లుబికినప్పుడు అది తనను మహిమపరిచేటట్లుగా కూడా చేయగలడు. అయితే ఆయన దాన్ని అణిచివేసే సందర్భాలలో తన మంచితనాన్ని వెల్లడి చేస్తుంటాడు. ముఖ్యంగా తన బిడ్డలకు కీడు జరగకుండా ఆయన క్రూరులైన వారిని అదుపులో ఉంచుతాడు. ప్రభువా, నీ ప్రజలు దాటిపోయేంత వరకు నీ బాహుబలము చేత సముద్రము బండవలే నిలిచిపోయెను. నీ బాధ్యత నువ్వు నెరవేర్చినంతకాలం నువ్వు మనిషికి భయపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తును అనుసరిస్తూ తిన్నగా సాగిపో. అప్పుడు నిన్ను వ్యతిరేకించేవారు నలిగిన రెల్లులా మకమకలాడే దీపవత్తిలా అయిపోతారు. ప్రతి చిన్న విషయానికి భయపడేవారు మరింతగా భయపెట్టబడుతుంటారు. అయితే వారు దేవునిడల అచంచలమైన విశ్వాసం కలిగి ఉంటే వారి భయాలన్నీ ఏనుగు నడుస్తున్న దారిలో సాలిగూడులు తొలగిపోయినట్లుగా తొలగిపోతుంటాయి. ప్రభువు అనుమతి లేకుండా ఎవ్వరూ మనకు ఎలాంటి హాని తలపెట్టలేరు. ఒక్క మాటతో సాతాను పారిపోయేలా చేయగలిగిన దేవుడు వాడి మనుషులను అదుపులో ఉంచలేడా? నువ్వు వారికి భయపడేదానికంటే ఎక్కువగా వారే నీకు భయపడుతున్నారేమో. కాబట్టి ధైర్యంగా సాగిపో. శత్రువులెదురవుతారేమో అని తలుస్తున్న నీకు స్నేహితులు కనిపిస్తారు.